ప్రతి ఒక్కరు డ్రైవర్కి ఏదో అలవాటు ఉంటుంది అంటారు. రేయ్ 2 రోజులు 2 రోజులు నువ్వు నా ఎమ్మర్రా. కంటికి నిద్ర లేకుండా 2 రోజులు నేను బండి తోలుతా. నువ్వేం చేయొద్దు, నా పక్కన కూర్చో నిద్రపోకుండా. అప్పుడు చెప్పు. ఇది లైఫ్ కాదు. ఈ జనం, ఈ స్వార్థం, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇది లైఫ్ కాదురా. లైఫ్ డబ్బులు సంపాదించడం కాదురా. లైఫ్ లో ఇంకా చాలా ఉందిరా. ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క జాబ్ అయినా సరిగ్గా చేసావు. అది నా లైఫ్ రా, నా ఇష్టం. అట్లీస్ట్ బ్రతుకుతున్నా. మళ్ళీ చెప్తున్నాను, అంబిషన్, స్టేటస్, మనీ ఇదే రా లోకం. ఇదే లోకమైతే నాకు ఈ లోకంతో పని లేదు. డబ్బులు మనిషి ప్రేమిస్తాడు, అంతిమంగా చెప్పుకుందాం. డబ్బులు ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించాం. ఏదొకప్పుడు చెబుతూ ఉంటాగా. డబ్బులు ప్రేమించేది కూడా అవసరాల కోసమే. డబ్బు మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి. అవసరం జరగకపోతే ఎవడు ప్రేమిస్తాడు? స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద నోటు ఏదంటే 2000 నోటే కదండి. అంతకుముందు 1000 నోటు, తర్వాత 2000 నోటే కదా. మరి 2000 నోటు, అంత పెద్ద నోటు ఒక్కసారి అదేదో ఇంకా రద్దు చేయలేదు, వాడుకలో ఉండదు అని చిన్న ప్రకటన ఇచ్చారు. మొత్తం మారిపోయింది. 24 గంటల్లో ప్రపంచం 2000 రూపాయల నోటు చీపురు కట్ అయిపోయింది. మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు ప్రేమిస్తున్నాం మనం? అంతకుముందు 2000 రూపాయల నోటు బీరువాలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి అమ్మో దండలెట్టి లక్ష్మీ క్షీర సముద్రరాజలోక ఏకదీపాంకురాం అన్నవాడు చే అని తీసి పారేయాలి. వీడు తీసి పారేసారి 2000 నోటు వాచ్మెన్కి ఇచ్చాడు అనుకో. ఏం సార్ నేను అలా కనపడుతున్నా మీకు అలా. డబ్బు ఎప్పుడు అంతే. మన అవసరం కొద్దీ డబ్బును ప్రేమిస్తున్నాం కానీ డబ్బు మీద మనకేం గౌరవం లేదు. లక్ష్మీదేవి మీద అసలే లేదు గౌరవం. అని విష్ణుమూర్తి ఉంటుంది, మనకెందుకు ఉంటుంది ఇక్కడ? అందరూ నేను వాడుతున్నారు అంటే నువ్వు పనికొస్తావు అని అర్థం. అన్నీ వాళ్ళే నేర్పుతారు. నేర్చుకో. మన టైం బాగుంటే దొంగ నా కొడుకులంతా లైఫ్లో ముందే తగులుతారు. తగిలిని వాళ్లే మన మాస్టర్స్. అందరూ అన్ని రకాలుగా నిన్ను వాడుతున్నప్పుడే నువ్వు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశం మీద ఆపర్చునిటీ అని రాసి ఉండదు, మనమే గుర్తించాలి. అన్నిటికీ మనం సమాధానం చెప్పక్కల, అన్నింటికీ ప్రతీకారాలు తీర్చుకోక్కల, అన్నింటికీ కక్షలు పెట్టుకుని బాధపడక్కల, ఒక మాటకి 2 మాటలు అనేకల్ల, ఒక మాటకి 2 మాటలు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేక్కల. అసలు దాన్ని పట్టించుకోకుండా ఉంటే 24 గంటలు తిరగకుండా అది పోయినట్టే. మాట మాట్లాడే ముందు ఒక్కసారి 3 విషయాలు ఆలోచించండి దయచేసి. ఇది సత్యమా, రెండోది ప్రియమా, మూడోది అత్యవసరమా. తొందరపడి మాట్లాడేయకండి. చాలామందికి తొందరపడి వ్యాఖ్యానాలు అలవాటు. అసలు అది ఏమిటో కూడా తెలుసుకోరు. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. చిట్టా 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 చిట్టా